భారత ప్రధాని భరతమాత ముద్దుబిడ్డ ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏ రాజకీయ నాయకుడైనా తన జన్మదినం రోజు ఫ్లెక్సీలు వేయమని అంగు ఆర్భాటాలు వేస్తూ పాలాభిషేకాలు చేస్తూ అంగు ఆర్భాటాలతో చేసేటువంటి కార్యక్రమాలు. అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన జన్మదిన సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంక్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా, అలాగే ఈరోజు 17వ తేదీ నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు చేయాలని వారు ఆదేశించడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు నిర్మించడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరంలో కొన్ని లక్షల మంది భారతదేశంలో ఈరోజు రక్తదాన శిబిరంలో ఇవ్వడం జరిగింది. అందులో అనంతపురంలో కూడా చాలామంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి నరేంద్ర మోడీ గారి మీద అభిమానంతో రక్తదానం చేయడం. అలాగే మనం చూసాం, ఫారెన్లో, న్యూజిలాండ్లో, అమెరికాలో, పక్కన ఉన్నటువంటి నేపాల్లో, శ్రీలంకలో నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారంటే ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితుల్లో 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఇంకా బలమైనటువంటి శక్తిగా ఎదగాలంటే ఇలాంటి నరేంద్ర మోడీ గారి నాయకుడు ఇంకా 10-15 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలుస్తారని, ఆ దేవుడు నరేంద్ర మోడీ గారికి అష్టైశ్వర్యాలంటే సుఖంగా తన యొక్క ఆరోగ్యం ఉండాలి. వారు ఆరోగ్యంగా ఉంటే ఈ దేశం బాగుంటుంది, మనందరూ కూడా బాగుంటాం. నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం, నా పేరు